ఇక అన్ని పార్టీలు జూబ్లీహిల్స్ ప్రచారంలో దూసుకుపోతుంటే బీజేపీ మాత్రం నత్తనడక సాగిస్తోంది. ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ కమలం పార్టీలో అలసత్వం వీడడం లేదనే ప్రచారం జరుగుతుంది. ప్రచారంలో ఫైర్ బ్రాండ్లు ఎందుకు కనిపించడం లేదు? వారు ప్రచారానికి రావడం లేదా? లేదా అభ్యర్థి పిలవడం లేదా? కిషన్ రెడ్డి అట్టా అంటూ ఆయనకే వదిలేశారా? ఓడినా గెలిచినా ఆయనదే బాధ్యత అనే భావనలో ఆ నేతలు ఉన్నారా? ఇంకా 4 రోజులే ఉంది, ఇప్పటికైనా వస్తారా రారా అంటూ బీజేపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. ఇంకా మిగిలి ఉన్నది 3 రోజులే. అధికార ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నియోజకవర్గాల్ని అన్ని వైపుల నుంచి చుట్టేస్తున్నాయి. అధికార పార్టీ అయితే ముఖ్యమంత్రి నుంచి మంత్రులందరూ అక్కడే తిష్టవేసి ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు సైతం గల్లీ గల్లీ తిరుగుతూ ముమ్మరంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. కానీ బీజేపీ పార్టీ నేతలు మాత్రం, రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర కిషన్ రెడ్డి మరికొందరు నేతలు మాత్రం జూబ్లీహిల్స్ లో ప్రచారంలో తిరుగుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, మొదటి నుంచి చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ ప్రచారంలో ఇటు కమలం పార్టీ వెనకబడే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఎందుకని నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇటు ప్రచారంలో ముఖ్యమైన నేతలు పాల్గొనడం లేదా? అప్డేట్స్ ఏంటి? వెనిలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కేవలం 3 రోజులే మిగిలింది. ఈ రోజుతో 4వ రోజు. కానీ ప్రధాన పార్టీలన్నీ కూడా అక్కడ బరిలో ఉన్నప్పటికీ ఏదైతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ముఖ్యంగా బీజేపీ చాలా వెనుకబడిపోయిందని చెప్పాలి. అభ్యర్థిని ప్రకటించడం నుంచి ప్రచారం కావచ్చు, ఇంకా మిగతా అంశాలన్నిటిని కూడా కొంత నత్తనడకన సాగుతున్నామని చెప్పుకోవాలి. అయితే ఒకవైపు 2 ప్రధాన పార్టీలు, అంటే ఒకవైపు కాంగ్రెస్ కావచ్చు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్, 2 కూడా పూర్తి స్థాయిలో బీజేపీ పైన ఫోకస్ చేసింది. ఇంకా కాంగ్రెస్ లో అయితే స్థాయి నుంచి మంత్రులందరూ కూడా అటు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో ఒక విధంగా చుట్టేస్తారనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్క డివిజన్ కి సంబంధించి 2 మంత్రులను కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. ఇటు కార్పొరేషన్ చైర్మన్లతో పాటు పూర్తి స్థాయిలో ఒక 100 మంది ఓటర్లకు ఒక్కొక్క క్యాండిడేట్ ని నియమిస్తే, బీజేపీ మాత్రం ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకైతే మానిటరింగ్ కమిటీ కావచ్చు, అటు జూబ్లీహిల్స్ నియోజకవర్గం తన అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావచ్చు, వీళ్ళు తప్ప మిగతా ఎవ్వరు కూడా పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొనట్లేదు. కొందరైతే ఇప్పటి వరకు కూడా అక్కడ అడుగుపెట్టిన సందర్భం లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం అటు ఏదో నామకా వాస్తు వస్తున్నామా, ఫోటోలు దిగుతున్నామా, పోతున్నామా అన్నట్టుగానే వాళ్ళ యొక్క ప్రవర్తన కనపడుతుంది తప్ప అది మాకెందుకులే అన్నట్టుగా కూడా వాళ్ళ యొక్క వ్యవహారం కనబడుతుంది. ఎందుకంటే అది కిషన్ రెడ్డి నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటించడం మొదలుకొని, అభ్యర్థుల వేట కావచ్చు, అభ్యర్థులను మొదలుకొని ఈ పూర్తి స్థాయిలో రిజల్ట్ వరకు కూడా తనదే బాధ్యత అన్నట్టు కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నట్టు నేపథ్యం కనబడుతుంది. అందులో ముఖ్యంగా ఇటు 2 ప్రతిపక్షం కావచ్చు, అటు అధికార పక్షం కావచ్చు, ఆ 2 పార్టీలను కూడా తనదైన శైలిలో విమర్శించేటువంటి ఫైర్ బ్రాండ్ లుగా ఉన్నటువంటి అటు బండి సంజయ్ కావచ్చు, ఇటు అరవింద్ కావచ్చు. ఇంకా పూర్తి స్థాయిలో అరవింద్ అయితే ఇప్పటివరకు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం యొక్క ఉప ఎన్నికకు సంబంధించి ఎక్కడ ప్రచారం కావచ్చు, ఎక్కడ కూడా పాల్గొన్నటువంటి నేపథ్యం కనబడట్లేదు. కేవలం ఆ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో మాత్రం బండి సంజయ్ పాల్గొన్నారు. అప్పుడు మినహాయించి ఏ ఒక్క రోజు కూడా అటు మహాపాదయాత్ర పేరిట కావచ్చు, కార్పొరేట్ బాంబింగ్ పేరిట కావచ్చు, పెద్ద ఎత్తున మేము పాదయాత్ర నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా బీజేపీ చెప్తున్నప్పటికీ, ఒకవైపు స్టార్ క్యాంపెయిన్ లిస్ట్ 40 మంది ఉన్నప్పటికీ, అంతేకాకుండా మహాపాదయాత్ర పేరిట కార్పొరేట్ బాంబింగ్ ఏదైతే నిర్వహించిందో ఆ రోజు దాదాపు 57 మందిని వాళ్ళ యొక్క షెడ్యూల్ లో ప్రకటించినప్పటికీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ప్రచారంలో కూడా ఎవరు పాల్గొనలేదు. కేవలం మానిటరింగ్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులైనటువంటి చైర్మన్ తో పాటు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి, మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో పాటు అందులో ఉన్నటువంటి పాయల్ శంకర్, గౌతమ్ రావు, ఇలా అందులో ఉన్నటువంటి నేతలు, ఇక్కడ కిషన్ రెడ్డి, అంతేకాకుండా అధ్యక్షుడు రామచంద్రరావు, వీళ్ళు తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలందరూ కావచ్చు, ఎంపీలందరూ కావచ్చు పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొనట్లేదు. కానీ ఎవరిని మందలించినా కూడా అక్కడ కేవలం కిషన్ రెడ్డిదే బాధ్యత, ఎక్కడ గెలుపోవటంలో ఏవైనా సరే కిషన్ రెడ్డియే చూసుకోవాలంటే కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కానీ మరొక వైపు కూడా అంటే కొంతమంది నేతలు వాళ్ళు చూపినటువంటి అభ్యర్థులను కూడా పూర్తి స్థాయిలో అంటే కేంద్రం ఫోకస్ చేయలేదు, అంటే అది పార్టీ ఫోకస్ చేయలేదు, ఎక్కడ పట్టించుకోలేదు అనేటువంటి ప్రచారం కూడా కొనసాగుతుంది. ఎందుకంటే అభ్యర్థులను నేపథ్యంలో తీరా అంటే మరో 2 రోజుల్లో నామినేషన్ అంటే అభ్యర్థులు ప్రకటిస్తున్నారు అనే అంశం తెరపైకి వచ్చినప్పుడు కూడా ఎంపీ అరవింద్ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చారు. అదే సమయంలో ఇటు కిషన్ రెడ్డితో పాటు అధ్యక్షులు కూడా అదే సమయంలో కార్యాలయంలో ఉన్నారు. అయితే ఆ సమయంలో దాదాపుగా చాలా సమయం కేటాయించారు. అప్పుడు ఉన్నటువంటి సమయంలో
ఏదైతే కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ టికెట్ బొంతు రామ్మోహన్ పేరు తెరపైకి వచ్చినప్పటికీ అక్కడ నవీన్ యాదవ్ కి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడంతో ఏదైతే బొంతు రామ్మోహన్ మేయర్ గా పనిచేశారు, బొంతు రామ్మోహన్ కొంత అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి వార్తలు బయటికి రావడంతో బొంతు రామ్మోహన్ ని పార్టీలోకి పిలిపించి టికెట్ ఇస్తే కనుక జూబ్లీహిల్స్ లో విజయం ఖచ్చితంగా మనదే అని చెప్పేసి కూడా అరవింద్ సూచించినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా బొంతు రామ్మోహన్ ని పిలిచి పార్టీ టికెట్ ఇస్తే బాగుంటుందని కొన్ని సూచనలు చేశారని చెప్పేసి ఆ 2 రోజులు కూడా పూర్తి స్థాయిలో వైరల్ అయ్యారు. కానీ భవిత ఇటు బండి సంజయ్ కూడా నామినేషన్ లో పాల్గొన్నారు, కానీ తర్వాత ఆయన ఎక్కడా కూడా ప్రచారంలో కనిపించలేదు. ఇంకా మరికొన్ని రోజులే మిగిలింది. మరి ఈ నేపథ్యంలో ఆయన ప్రచారంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుందంటారా? అయితే ఒకవైపు బండి సంజయ్ మాత్రం దాన్ని ఖండిస్తూ వస్తున్నారు. ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి మొత్తం దేశంలో ఉన్నటువంటి ఏదైతే కొన్ని షెడ్యూల్స్ ప్రకారము నేను కొంత బిజీ షెడ్యూల్ లో ఉన్నాను కాబట్టి అక్కడ ప్రచారంలో పాల్గొనలేకపోతున్నారు అనే అంశాన్ని కూడా తెరపెట్టేస్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం బైక్ ర్యాలీలో కూడా బండి సంజయ్ పాల్గొనాల్సిన అంశం ఉంది. అయితే ఈ రోజు మొదట పోలీసులు దానికి అనుమతి ఇచ్చి ఇప్పుడు అనుమతి లేదంటూ బండి సంజయ్ ప్రచారానికి రావద్దంటూ కూడా వాళ్ళు కొంత నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే వార్తలు వచ్చాయి. అయితే సాయంత్రం పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా బండి సంజయ్ ఖచ్చితంగా ర్యాలీలో పాల్గొంటారని చెప్పేసి కూడా ఇప్పటికే బండి సంజయ్ తరఫున చెప్తున్నటువంటి విషయం. అయితే ఈ రోజు సాయంత్రానికి మాత్రం బండి సంజయ్ ఒకవేళ ర్యాలీలో పాల్గొంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులే అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది అంటూ కూడా ఒకవైపు బండి సంజయ్ తరఫున ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటు బీజేపీ నేతలు కూడా కామెంట్ చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఖచ్చితంగా బండి సంజయ్ ర్యాలీకి మొదట పోలీసులు పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు హఠాత్తుగా అంటే సాయంత్రం ర్యాలీ ఉండటంతో ఇప్పుడు ఉన్నటువంటి పోలీసులు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ కూడా ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత అటు పోలీసుల పైన కావచ్చు ఇటు ఎలక్షన్ కమిషన్ పైన ఉందని చెప్పేసి కూడా బండి సంజయ్ తరఫున వాళ్ళ వర్గీయులు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. చూడాలి మొత్తంగా సాయంత్రం ఉన్నటువంటి బైక్ ర్యాలీలో కావచ్చు అక్కడ ఉన్నటువంటి సమావేశాల్లో మాత్రం బండి సంజయ్ పాల్గొంటారా లేదా అని మాత్రం ప్రస్తుతం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అయితే మొత్తంగా ఇంకా కేవలం 3 రోజుల మిగిలి ఉంది ప్రచారానికి. ఇప్పటివరకు కూడా అరవింద్ ఎక్కడ కూడా ప్రచారంలో పాల్గొనలేదు. ఒకవైపు పార్టీలో మాత్రం ఒక జోరుగా ఒక ప్రచారం సాగుతుంది. ఎందుకు అరవింద్ అంటే తనదైన శైలిలో అటు బీఆర్ఎస్ ని కావచ్చు ఇటు కాంగ్రెస్ ని కావచ్చు విరుచుకపడే కావచ్చు అంటే అన్ని అంశాలపైన కావచ్చు వాళ్ళకంటూ ఒక విమర్శలు చేయడంలో ధీటుగా విమర్శించేటువంటి వ్యక్తి అరవింద్ కూడా ఎందుకు ప్రచారంలో పాల్గొనట్లేదు అని చెప్పేసి కూడా ఒకవైపు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే వీటిని మాత్రం ఒకవైపు బీజేపీ శ్రేణులు ఖండిస్తున్నారు. ఎందుకంటే పార్టీ ఒక లైన్ ఇస్తుంది, పార్టీ ఎవరు ప్రచారంలో ఎప్పుడు పాల్గొనాలో నిర్ణయిస్తుంది, దానికి అనుగుణంగానే మేము ముందుకు వెళ్తున్నాం తప్ప ఎవరు సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం లేదని చెప్పేసి కూడా మొన్న తాజాగా కిషన్ రెడ్డి కూడా చెప్పినట్టు నేపథ్యం కనబడుతుంది. నేను కూడా పార్టీ ఎక్కడ ప్రచారంలో పాల్గొనడం అంటే అక్కడే పాల్గొంటున్నా తప్ప ఎవరిని ప్రత్యక్షంగా పిలవాల్సినటువంటి అవసరం లేదు అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే మరొక 2-3 రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో చూడాలి అంటే బీజేపీ నేతలంతా కూడా ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు అందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొంటారా, అదే వైపుగా అంటే నత్తనడక అయితే కొనసాగుతుందో దాన్నే కంటిన్యూ చేస్తారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.